పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ రెండు ప్రాంతాలు, ఈ రెండు సెంటిమెంట్లు, రాయలసీమలో అలా, ఉత్తరాంధ్రలో ఇలా. వైసీపీ అధినేత జగన్ సూపర్ స్ట్రాటజీ. ప్రాంతీయ సమస్యలపై ఉద్యమ బాటలో వైసీపీ సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందా? అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాల్లోనూ సమస్యలు భారీగా ఉన్నాయి. వాటిపై ఫోకస్ చేస్తుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వాటిపైనే ఫోకస్ చేయాలి నిర్ణయించుకున్నారు. తద్వారా జనంలోకి మరింతగా వెళ్ళొచ్చని భావిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో కొన్ని సమస్యలు అన్నిటిపై ఉద్యమ బాటలో పార్టీ నడుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వైసీపీ నాయకులను కూడగట్టి అక్కడ సమస్యలపై ఒక ఉద్యమాన్ని నిలబెడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇది పార్టీకి రెండు వైపులా లాభం చేకూర్చే మార్గంగా కనిపిస్తుంది. వైసీపీ రెండు సెంటిమెంట్లతో జనం ముందుకు వెళ్తుంది. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు, కానీ ప్రాంతాల వారుగా వైసీపీ ఆ ప్రాంత ప్రధాన సమస్యలపై ఉద్యమం చేస్తూ తిరిగి పుంజుకోవాలని చూసేందుకు ఇది మంచి స్ట్రాటజీలాగే కనిపిస్తుంది. దీంతో ఆ ప్రాంత నేతలు బయటకు వస్తున్నారు. అలాగే ప్రజల్లోకి కూడా పార్టీ బలంగా వెళ్ళగలుగుతుంది. అంటే రెండు రకాలుగా పార్టీకి ప్రయోజనమేనని అంటున్నారు. జగన్ నిర్దేశించిన మేరకు ఇటు రాయలసీమలోను, అటు ఉత్తరాంధ్రలోను వేర్వేరు సమస్యలపై వైసీపీ పోరాటం చేయడం రానున్న ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని వైసీపీ గట్టిగా భావిస్తుంది. ఉత్తరాంధ్రలో ఇటీవల మూలాపేట పోర్టు నిర్మాణాన్ని నిలిపివేయడంపై వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. తాము అధికారంలో ఉండగా 70% పనులు పూర్తి చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలాపేట పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిధులన్నీ అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడుతుందని సెంటిమెంట్ను ఆ ప్రాంత ప్రజల్లో కలిగించేలా నేతలు మాట్లాడారు. నిధులన్నీ ఒక్క ప్రాంతానికి ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని వారు ప్రశ్నిస్తూ గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించే పనిలో వైసీపీ పడిందని భావించాలి. మరొకవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఇటీవల ఆందోళనకు దిగింది. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడికి సీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు తాకట్టు పెట్టడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ సీమలోని అన్ని జిల్లాల్లో సభలను, సమావేశాలను, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అన్నీ ఒకచోట కేంద్రీకరిస్తూ చివరకు రైతుల ప్రయోజనాలను కూడా పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు జనంలోకి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చెప్తూనే ఇక్కడి ప్రజా సమస్యలు అధికారపక్ష అధినేతలకు పాలక రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని ఇప్పటికీ పదే చెప్తున్నాయి. తద్వారా రాజకీయంగా ఆ రాజకీయ పార్టీల్ని, అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాన్ని వైసీపీ నేతలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేర్వేరు సమస్యలపై ప్రజల్లోకి వెళ్తూ ఆందోళన చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇలాంటి స్ట్రాటజీలు చాలా వరకు వర్కౌట్ అయిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాదయాత్రలోనే అవిభాజ్య ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నిలబెట్టగలిగారు. ఇక తర్వాత మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే రాజకీయ పరిస్థితుల్లో అవే స్ట్రాటజీలు ఫాలో అయ్యారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాడమే 2014లో అధికారంలోకి వచ్చారు. ఇలా చాలా వరకు ప్రజా సమస్యల్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకొని ముందుకు వెళ్లడం అందరికీ ఉన్న సాధారణ సిద్ధాంతమే. మరి వైసీపీ ప్రయత్నిస్తున్న ఈ స్ట్రాటజీ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.